ఇప్పుడు దాకా ఇండస్ట్రీలో ఎప్పుడు దాకా ఒక్క చెడ్డ పేరు రాలేదు. నేను యాస్ ఎ డాన్స్ హీరోయిన్స్కే ఇంత గాసిప్స్ రాసేస్తున్నారు. యాస్ ఎ డాన్సర్ ఇప్పుడు దాకా నాకు ఎక్కడ లేదు, ఎక్కడా లేదు. నేను తమిళ్లో కానీ కన్నడలో చేశాను, మలయాళం చేశాను, 7 లాంగ్వేజెస్ చేశాను. అవును, ఒక్క దగ్గర కూడా నా గురించి ఒక్క గాసిప్ కూడా రాలేదు. అవును. ఒకటి మాత్రం ఒక అతను రాశాడు, స్కార్పియన్ ఏమంటారు, స్కార్పియో స్కార్పియన్ స్కార్పియన్ తేలు. తేలు ఆ, తేలు కొడితే ఎగురుతాం కదా, ఆ, అట్లా డాన్స్ చేసేది అమ్మాయిని ఒక అతను రాశాడు. ఆ. అతనికి ఇంటర్వ్యూ ఇవ్వలేదని అది ఒక్కటే వచ్చింది నా గురించి. ఇంకా అస్సలు అది గాసిప్ కాదులే, విమర్శ. విమర్శ అది ఒక్కటే వచ్చింది. కానీ మేడం, ఎలాగో శ్రీహరి గారి బిడ్డల ప్రస్తావన వచ్చింది, మీ బిడ్డల ప్రస్తావన వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నారు కాబట్టి ఒక ప్రశ్న, మీకు ఇష్టమైతే సమాధానం చెప్పండి, లేదంటే అవాయిడ్ చేసేద్దాము. వాళ్ళిద్దరిని చూస్తుంటే శ్రీహరి గారిని మళ్ళీ చూసినట్టు ఆ ఎత్తు కానీ ఆ బాడీ కానీ, ఆ వారసును చూసుకోవడానికి ఆ ఇంటి నుంచి ఆ బంధువులు వస్తుంటారా లేదా? లేదండి, ఎవరు రాలేదండి. ఇప్పటికీ ఒక్కసారి వచ్చారు. అది ఎప్పుడో మాల్ ఏదో ఒక ఫంక్షన్ జరిగింది, ఆ, అడవి భోజనంది. అది అయిపోయింది, ఒక 5-6 years అయింది అనుకుంటాను. ఆ, ఇక్కడెక్కడ ఒక దీంట్లో పెట్టి అడవి భోజనం అని ఇక్కడెక్కడ ఒక హోటల్ ఎక్కడ ఒక దగ్గర పెట్టారు. ఉమ్, అప్పుడు మాత్రం సార్ వాళ్ళ అమ్మ వచ్చింది. ఉమ్. ఎంత అంటే ఒక 7 years తర్వాత, బాబా పోయిన తర్వాత, 7 years తర్వాత. 7 years తర్వాత ఆ రోజు కనిపించారు నాకు. ఆ, పాపం వాళ్ళకి ఏదో ఒంట్లో బాగాలేదని విన్నాను.